వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 25వ వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి ఇంటింట ప్రచారం, మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 25వ వార్డులో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి తన కుమారులు కోడలితో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. అబీ సెంటర్లోని అయ్యర్క రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. ఇంటింటా ఆమెకు మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు. వార్డులో తన కుమారుడు రాజేష్ను కౌన్సిలర్గా ఎలా ఆశీర్వదించారో అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తన భర్తను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన వేదికపై చింతకాయల పద్మావతితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, జనసేన పట్టణ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో కనీస అభివృద్ధి జరగలేదని, రాష్ట్రం అప్పుల పాలైందని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. రానున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చిన నెల రోజులలోగా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలు రాష్ట్రమంతా అమల్లోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డి రమణ, కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు, వీరబాబు, లగుడు సత్యనారాయణ, కొరుపురోల అప్పలరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పసుపు కుంకుమ ఈ రోజు ఎక్కడ వస్తుందమ్మా? అసలు డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచే కదా గౌరవం వస్తుంది. ఆ డ్వాక్రా మహిళా సంఘాలు పెడితే, రుణమాఫీలు చేస్తే ఈ రోజు డ్వాక్రా మహిళా సంఘాలు దేనికి ఉపయోగించుకుంటారమ్మా? సీసీలకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు వచ్చేస్తున్నారు, వచ్చేయండి ముందు సీట్లో కూర్చోసుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి రాకపోతే మీ లోన్ లేపేస్తాం, లేకపోతే ఈ చేసేస్తాం అని మీ డబ్బుల్లోంచి కట్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ కడతారట. ఎక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ చూపెట్టు, మా కార్పొరేట్లో కట్టి ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఎక్కడన్నా వాడారమ్మా? ఈరోజు చూడొచ్చు. ఈరోజు మనం చూస్తే చంద్రన్న బీమా, అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రేపు ఏ కుటుంబంలో ప్రమాదశాతం ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి చెప్పి ఈ రోజు నిర్ణయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాను. కళ్యాణ లక్ష్మి, ఎవరికైనా పెళ్లి అవుతే డబ్బులు ఇచ్చేవారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1 లక్ష రూపాయలు ఈ రోజు కళ్యాణ లక్ష్మికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అమ్మ, మీ రేషన్ బియ్యం వస్తుంది, రేషన్ బియ్యం వ్యాన్ వేసుకుని వస్తున్నాడు. ఆ వ్యాన్ కూడా మళ్ళీ మీ డబ్బులతోనే కొన్నాడు. ఆ రేషన్ బియ్యంలో 1 కేజీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు. ప్రతి 1 కేజీ కూడా నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. అలాగే ఇల్లులు కట్టారు కదా, టిక్కో ఇల్లు, అది కూడా వెంకయ్య నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి డబ్బుతోనే కట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు జగన్ అన్న ఇల్లులు ఇస్తానని చెప్పి 1,50,000 రూపాయలు ఇస్తారంటే 1,50,000 రూపాయలు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇస్తారు. 30,000 రూపాయలు పనికి ఉపాధి హామీ పథకం నుంచి వస్తుంది. అందుకనే ఈ రోజు ఏంటంటే అయ్యన్న పాత్ర గారు సైకిల్ గుర్తుకు పోటీ చేస్తారు, సీఎం రమేష్ గారు అని చెప్పి మనకి కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. కమలం గుర్తుకు ఓటేస్తే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు ఓటేసినట్టే. మొదటిసారి మనకు అవకాశం దొరికింది కాబట్టి శ్రీరామ మందిరం కట్టిన వ్యక్తి ఈ రోజు. అందుకనే మనం కమలం గుర్తుకి ఎంపీ సీఎం రమేష్ గారు ఓటేయాలి, సైకిల్ గుర్తుకి అయ్యన్న పాత్ర గారు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కుళాయి కనెక్షన్లు ఇచ్చాం, అవి కూడా 55 కనెక్షన్లు ఈ వార్డు కప్పుల్లో ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఇంటింటి కుళాయి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయించడం జరిగింది. అందుకనే మీ అందరినీ నేను కోరుతున్నాను, ఈ సందర్భంగా నేను చేతులు జోడించి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, ఒకటే గుర్తు పెట్టుకోండి, రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాజధాని లేదు రాష్ట్రానికి, మన పిల్లల ఉద్యోగాలు లేవు. మొన్న ఒక పిల్లల్ని అడిగాను, ఏం చేస్తాం అంటే, మొన్న 1 సంవత్సరం క్రితం కానిస్టేబుల్ రాశానన్నా, ఇప్పుడు దాకా ఫిట్మెంట్ ఎగ్జామ్ జరగట్లేదని చెప్తున్నాడు. డిఎస్సి టీచర్లు ఉద్యోగాలు తీయలేదు, ఏ ఉద్యోగాలు తీయలేదు. ఏ ఉద్యోగాలు ఇచ్చావు జగనన్న అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానంటాడు. ఈ వాలంటీర్ ఉద్యోగాలు 5,000 రూపాయలు జీతం, పక్కన సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేసినట్టు 10,000 రూపాయలు జీతం. ఈ 5,000 రూపాయల జీతంతో ఏం చేస్తున్నాడు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే పని, జగనన్న జగనన్న, ఇదే పనులు ఉన్నారు. ఈ రోజు వచ్చి బెదిరిస్తున్నారని తెలుస్తుంది. కొన్ని దగ్గర
6 వాలంటీర్లను సస్పెండ్ చేశారండి ఈ మొత్తం నియోజకవర్గంలో. కాబట్టి నేను వాలంటీర్లను కోరుతుంది ఏంటంటే మీ భవిష్యత్తు బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ జీతాలు పెంచుతారు. మీరు ఇక్కడ కానీ ఈ 40 రోజుల్లో సస్పెండ్ అవుతే మీ ప్రభుత్వ ఉద్యోగాలు రాయడానికి అనర్హులు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ప్రైవేట్ ఉద్యోగాలు రావని చెప్తుంది. దానికోసం మనం పని చేయకూడదు. మన ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎవరికి పెన్షన్ తీసేస్తానో అది తీసేస్తానని ఎప్పుడు అనకండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను. ఈ రోజు పెద్దవాళ్ళ దగ్గరికి ఇంటింటికి పెన్షన్ వస్తుంటే అమ్మ రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీ ఇంటింటికి పెన్షన్ రాదని చెప్తున్నారట. అది తప్పమ్మా. మీ ఇంటింటికి పెన్షన్ గడపకి ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. అందుకే మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అయ్యన్న పాత్ర గారు ఆఖరిసారి పోటీ చేస్తున్నారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పోటీ చేయరని చెప్పేశారు. ఈ ఆఖరిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలి. ఇందాక రాజేష్ చెప్పినట్టు ఎంతమంది ఉంటే అంతమందిని మీరు కన్విన్స్ చేసి మీకే స్వార్థంగా ఉంటే అలాంటి నిజాయితీ పరుడైన వ్యక్తిని ఈ 5 సంవత్సరాలు మీరు వాడుకొని డెవలప్ చేసుకొని అభివృద్ధి చేసుకొని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకొని మన నర్సీపట్నం గౌరవాన్ని కాపాడుకొని సైకిల్ గుర్తుకు ఓటేసి అయ్యన్న పాత్ర గారిని 30,000 పైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 25 లక్షలు మీరు ఇంటి పనులు కట్టినటువంటి డబ్బు 25 లక్షలు పరదాలు వేయడానికి ఖర్చు పెట్టారండి. సీఎం వస్తుంటే పరదాలు వేసారు చూసారా కనిపించుకుంటా, దానికి 25 లక్షలు ఖర్చు పెట్టారు. అది ఎవరి సొమ్ము అండి? మన సొమ్ము. మన ఇంటి పనులు కట్టినటువంటి సొమ్ము ఇలా వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరి ఏమన్నారు? రోడ్డు వేయండి అన్నారు. ఇప్పుడు వేసినటువంటిది షాపులు కొట్టినందుకు ఎక్కడి నుంచి తెచ్చారనుకున్నారు? బట్టలు కొట్టినంత మాత్రాన సీఎం ఇవ్వట్లేదు. మన మున్సిపాలిటీ సొమ్ము, అది మీరు ఇచ్చినటువంటి సొమ్ము, మీ ఇంటి పనుల సొమ్ము ఈ రోజు 60-70 లక్షల వరకు కూడా ఆ రోడ్డుకి పెట్టడం జరిగింది. ఎప్పుడు పెడతారండి? ప్రజల పెట్టగా ఉన్న తర్వాత దేనికైనా ఖర్చు పెట్టుకోండి, తప్పులేదు. అటువంటిది మన సొమ్మును మాత్రం మున్సిపాలిటీ వృధా చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని ప్రతి నెల 10 లక్షలు సుమారు దోచుకుంటున్నారు తప్ప అభివృద్ధి అన్నది ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాలు చూసాం. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. ఇలా అమ్మవారి గుడి ఉంది, ఇవన్నీ విజయ్ చెప్తాడు. మీరు అవన్నీ ఆలోచించుకోండి. ఎందుకంటే మన సొంత గీత కాబట్టి మీరందరూ కూడా అయ్యన్న పాత్ర గారికి వేస్తారు. అలాగే మీ చుట్టాలు కానీ ఎక్కడెక్కడ ఉన్నా సరే వారందరికీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పడినటువంటి కష్టాలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తున్నాం మున్సిపాలిటీ వృధా చేస్తారు. ఈరోజు దోమలు, కనీసం దోమలు ఉన్నాయి మందు కొట్టండి అంటే దానికి కూడా లేదు. ఆ మందు లేదని చెప్తున్నారు, మిషన్ లేదని చెప్తున్నారు. కనీసం చెత్త బాబంటే పెట్రోల్ లేదని అంటున్నారు, డీజిల్ లేదంటున్నారు. మరి ఇలా ఉంది మున్సిపాలిటీ పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు మేము 3 సంవత్సరాలు అయింది ఎలక్షన్ వచ్చి గెలిచాము, ఒక్క పని కూడా మేము చేయించలేకపోతున్నాం. రాజేష్ వస్తాడు, నేను అన్ని మాటలు ఇచ్చాను, ఒక్క పని చేయించలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఏదో కొంతవరకు నేను పెట్టగలను కానీ అన్నీ నేను చేయలేను కదా బాధపడుతూ ఉంటాడు. మరి ఏం చేయగలను? కనీసం మా అయ్యన్న పాత్ర గారు నెమ్మదిగా ఏదో గెలిచిన వెంటనే మాత్రం 28 వార్డులు కూడా వారిని అడిగి అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా. మరి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా అయ్యన్న పాత్ర గారు ఇచ్చారు 3 కోట్లు, సుమారు 2,80 లక్షలు ఈ వాటికి ఇచ్చారండి. కనీసం 28 లక్షలు కూడా ఈ వాటికి 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైనా అంటే వాలంటీర్స్ వీళ్ళందరూ వచ్చి పెన్షన్ తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు చెప్పమనండి పెన్షన్ తీసేస్తానని, ఇప్పుడు చెప్పమనండి. అందుకే మనం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఇంకోటి మేము చెప్తున్నాం, వచ్చే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన 1 నెలలోని 4,000 చేస్తామండి పెన్షన్. 4,000 చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఉన్నారు, ఒక్కొక్కరు కూడా టిట్కోయిల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? తాళాలు ఇచ్చాను అంటున్నారు. టిట్కోయిలకి ఎవరండి తాళాలు ఇచ్చింది? ఎవరండి? బాత్రూమ్లు కాకుండా, మన డ్రైనేజీలు కాకుండా ఈ టిట్కోయిలకి తాళాలు ఇస్తే తీసుకుంటారండి? ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని అయ్యన్న పాత్రుడు గారిని గట్టి మెజార్టీతో, మనకున్నది ఒక బూతు మనకుంది, దాంట్లో 1000 ఓట్లు ఉన్నాయి. 1000కి 1000 పడేలా మనం చేద్దాం. 1000కి 1000 పడేలా చేద్దాం. మన అయ్యన్న పాత్ర గారిని చేయించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోని అయ్యన్న పాత్ర గారు 25,000 30,000 మెజార్టీతో విన్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.